15 సంవత్సరాలకు నీకు పెళ్ళయింది. 19 సంవత్సరాలకు భర్త చనిపోయిండు. ఇక్కడ ముత్తైతనం అంటే బొట్టు గాజులు ఇవన్నీ. మరి ఇప్పుడు నువ్వు కూడా పెట్టుకున్నావు కదమ్మా బొట్టు. నేను పెళ్ళి అయిన తర్వాత కలుద్దామని నేను చెప్పాను. నా మీద నమ్మకం లేదంటే సరే అని ఫిజికల్గా ఒకటైనాము నైట్ అంతా. సరే అన్న అట్లా మాట్లాడుకుంటా ఉన్నా. ఇంకా కలుద్దామని అడిగారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ చేస్తే ఒకరోజు మాట్లాడి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ మాట్లాడతలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎట్లా అర్థమైంది ఆమె ఆమెకి? మేము ఒక రాత్రి కలిసాం. కలిసిన తర్వాత ఆమె బాడీ అవన్నీ చూసి నాకు అనిపించింది. ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది. జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లో ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇది సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంది. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకాల మీద దాకుండి నేను ఆ డౌట్తోని సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఏ కేసు అయినా సరే ఫస్ట్ ఇన్న తర్వాత ఇన్న నుంచి ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మాకు చెప్తారో దాని తర్వాత రికార్డింగ్ చేసుకొని కేసు టేకప్ చేస్తాం. కానీ ఈ కేసు అట్లా కాదు. ఫస్ట్ ఇన్న తర్వాత ఫస్ట్ కేసు టేకప్ చేసినాక ఇప్పుడు మళ్ళీ మీకోసం ఆమెను చెప్పిస్తున్నా. ఆల్రెడీ ప్రొసీజర్ అంతా అయిపోయి అంటే ఇంతకుముందు ఆమె మా దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత మాకు కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉండే. అరే నిజంగా ఇలాంటి ప్రోగ్రాలు అయితాయా, నిజంగా ఇట్లా ఉంటారా, ఈ ఏజ్లో కూడా ఏంది రచ్చా అన్నట్టు. సో అందుకే మేము ఫస్ట్ కనుక్కొని ఫాలోఅప్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈరోజు ఆ పర్సన్ పిలిపిస్తున్నాము. ఆ పర్సన్ వచ్చేసి కరీంనగర్లో ఉంటారు, వాళ్ళ కొడుకులు ముంబైలో ఉంటాడు. ఈయన నాటకాలు పడి ముంబైలో ఉన్న అది ఇది అన్నాడు. మేము ఒక చిన్న రాయేసి ఆయనను పట్టుకున్నాము. సో ముంబై నుంచి ఇక్కడికి వస్తున్న ఆల్మోస్ట్ ఇంకా 1-2 అవర్స్లో వస్తాడు. కానీ అక్కతో ముందు మేము మాట్లాడినప్పుడు తీసుకోవడానికి వీడియో మాకు కన్ఫర్మేషన్ లేదు. ఇది రియలా ఫేకా అంటే రియల్ ఏమో కాదేమో, ఈమెనో ఏదో ట్రాప్లో పడ్డదేమో అన్నట్టు చిన్న మాకు నమ్మకం లేకుండా ఉండే. అందుకే మేము ఫస్ట్ వీడియో రికార్డ్ చేసుకోలేము. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా. అక్కకి ఏమైందో మొత్తం చెప్తుంది వినండి. అక్క కాదు ఆమెనే, అమ్మమ్మ ఏజ్ ఉంటుంది ఆమె. సో హాయ్ మా, నీ పేరు అమ్మ? నా పేరు నాగమణి. అసలు ఇంతకుముందు చెప్పినామమ్మ, అసలు నాకు నిజం చెప్పాలని కొంచెం కన్ఫర్మేషన్ లేకుండా నిజంగా ఇలాంటివి అవుతాయా లేకపోతే నువ్వే ట్రాప్లో పడ్డావా అని. ఇప్పుడు చెప్పమ్మా మీకు ఏమైంది, ఏంది ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది? నా పేరు నాగమణి. నాకు 15 సంవత్సరాల్లో పెళ్ళి అయింది. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజే. 19 సంవత్సరాలకి నా భర్త చనిపోయిండు. 15 సంవత్సరాలకు నీకు పెళ్ళయింది. 19 సంవత్సరాలకు భర్త చనిపోయిండు. 15 సంవత్సరాలకు నీకు పెళ్ళైనప్పుడు నిన్నెవ్వరు మీ ఊళ్ళో ఆపలేరా పెళ్ళి? ఆపలేదు. నీకు ఇప్పుడు ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేసేసేటోళ్ళు. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అట్లా చేసేసేవాళ్ళు. 19 సంవత్సరాలు నా భర్త చనిపోయాడు. నాకు 3 పిల్లలు. 4 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 4 సంవత్సరాలకు 3 పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లల్ని చూసుకుంటే నేను బతుకుతా ఉన్నాను. అట్లా వాళ్ళు పెద్దలు చేసి ఆ కూలి పని చేసి ఇంట్లో పని చేసి ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళి ఇట్లా పని చేసుకుంటూ వాళ్ళు పెద్దవాళ్ళు చేసి ఇప్పుడు ఒక పొజిషన్లో పెళ్ళిళ్ళు చేసి పెట్టాను. ఇప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా నాకు ముత్తైతనం ఇవ్వట్లేదు. నువ్వు చేయకూడదమ్మా, నువ్వు మొగుడు పోయాడు అది పోయాడు అని చెప్తా అంటున్నారు. నాకు ఒక తోడు కావాలి, నాకు ముత్తైతనం కావాలని చెప్పి నా ఫ్రెండ్ దగ్గర బాధపడుతుంటే నా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ ముత్తైతనం అంటే బొట్టు గాజులు ఇవన్నీ. మరి ఇప్పుడు నువ్వు కూడా పెట్టుకున్నావు కదమ్మా బొట్టు. ఇది నార్మల్గా ఎవరైనా పెట్టుకుంటారు కదండి.
అలానే మేము పెట్టుకున్నాం. కానీ ఇది కాదు, నాకు ఫంక్షన్లకి పెద్దగా పెళ్ళిచ్చి నాతో పని చేయించుకుని అట్లాంటిది నాకు ముత్తైదుతనం కావాలి, ఏదోతనం కావాలి. అది కావాలని నేను ఇట్లా బాధపడుతుంటే నా ఫ్రెండ్ చెప్పింది, తోడని ప్రోగ్రాం ఉంది, అక్కడికి వెళ్ళి చూడు. ఎక్కడ? ఎవరైనా ఎక్కడ అవుతుంది ఆ ప్రోగ్రామ్? హబ్సిగూడలో అవుతుంది. అక్కడికి వచ్చి ఇట్లా ఒక ఆయన పరిచయం అయ్యిండు. అంటే అంటే ఆ ప్రోగ్రామ్ ఏందక్క అసలు? భర్త చనిపోయిన వాళ్ళు, భార్య చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఒక ఫంక్షన్ హాల్లో పెట్టారు. ఫంక్షన్ హాల్లోకి ఇట్లా మాట్లాడిపిస్తారు. అంటే తోడు నీడ కావాలి అన్న వాళ్ళకి, ఈ ఏజ్లో మ్యారేజ్ కావాలి, 48 సంవత్సరాలు నాకు, ఈ ఏజ్లో కావాలి అని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో మాకు యాడ్ చేస్తారు. అంటే తోడు నీడ అనేది అంటే అది ఏంది, ఫంక్షన్ టైపా లేకపోతే ఆఫీస్ టైపా ఏంది అసలు? నాకు అర్థం కావట్లేదు. ఫంక్షన్ హాల్లోనే ప్రోగ్రామ్ ఉంది. ఇది ప్రోగ్రాము అని ప్రోగ్రామ్ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే, పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రాంలో మాట్లాడతారు. అంటే భర్త చనిపోయిన వాళ్ళు డెత్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఇడిపోయి వదిలేసిన వాళ్ళకేమో విడాకుల పత్రాలు అడుగుతున్నారు. ఇది ఇట్లా సార్లు అందరూ మాట్లాడతారు. అక్కడ వరలక్ష్మి మేడం అని ఒక మేడం ఉంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చి ఆమెకి ఇస్తే మన గ్రూప్లో యాడ్ చేస్తుంది. అంటే ఒకవేళ ఇప్పుడు భర్త చచ్చిపోయినట్టు వదిలేసినట్టు సర్టిఫికేట్ లేవనుకో, గ్రూప్లో యాడ్ చేయరా? చేయరు. ఓకే అక్క. ఇప్పుడు గ్రూప్లో యాడ్ చేసి ఆమె పేరు ఏం పేరు? వరలక్ష్మి మేడం గారు. సరే, ఇప్పుడు గ్రూప్లో యాడ్ చేసింది. దాని తర్వాత ఫొటోస్ అన్నీ పెడతారు, అంకుల్స్ ఆంటీస్ అందరూ ఇట్లా ఇడిపోయారని అట్లా పెడతారు. అక్క ఒక్కసారి నాకు ఆ గ్రూప్ అన్నావు కదా, ఆ గ్రూప్ నీ దగ్గర ఉందా? నువ్వు యాడ్ అయినావా గ్రూప్లో? ఒకసారి చూపి అక్క ఆ గ్రూప్. ఒకసారి ఫోన్ నీ దగ్గర ఉందా? అవును, ఒకసారి చూపి. ఇంకో ఇందులో ఆల్రెడీ కొన్ని పేర్లు వచ్చినాయి. నేను చదవాలి పైకి? చదవాలి. ఐడెంటిటీ ఏం పెట్టాను కానీ ఊర్లు మెన్షన్ చేయను. ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఆంటీ పేరు వచ్చింది. ఆంటీ పేరు సుకన్య అని అంట. ఏజ్ వచ్చేసి 49. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వదిలేసిండంట. ఆమెకు 3 పిల్లలు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరికీ అంగీకారమే, ఊరు మెన్షన్ చేయట్లేను. ఇంకొక అంకుల్ పేరు వచ్చేసి రాములు, ఏజ్ వచ్చేసి 67 సంవత్సరాలు కూడా ఉండదా? ఉంటుంది. ఈయనకు ఆల్రెడీ అబ్బాయి ఉన్నారు, 2 అబ్బాయిలు, ఒక పాప ఉంది. అందరికీ పెళ్ళిళ్ళైనాయి. ఈయనకు మనమరాళ్ళు కూడా ఉన్నారు. సో అందరికీ అంగీకారమే ఈయన ఇంకొక పెళ్ళి చేసుకోవడము. వీళ్ళ భార్య వచ్చేసి చనిపోయింది. డెత్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈయనకు వచ్చేసి 2 ఇల్లులు ఉన్నాయి. ఆల్రెడీ ఒక పాపకి ఇల్లు ఇచ్చేసింది. వాళ్ళ కొడుకులు అందరూ ఇదేంది వాళ్ళ కొడుకులు అందరూ వెల్ సెటిల్. వాళ్ళ పాపకు ఒక ఇల్లు ఇచ్చిండు. ప్రస్తుతానికి ఈయన పేరు మీద ఒక ఇల్లు ఉంది, అంతే, ఒక ఇల్లు ఉంది. సో ఈయనకు అన్ని ఏ క్యాస్ట్ అయినా ఏదైనా ఓకే, అందరు అంగీకారంతోనే కొంచెం తెలుగులో ఉంది, అందరు అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటుండు. ఈయనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఆమెకు 40 కూడా తెలుగులో చెప్పిర్రా నాయన. ఆయనకు 40 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ఎలాంటి ఆంటీ అయినా ఆంటీ అయినా ఓకే అని చెప్పి ఉంది. సో కులము, మతము, కలరు భేదాలు లేవు. ఆయన కులం, మతం ఏ భేదాలు లేవు. ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఎంత పెద్ద గ్రూప్ ఉంది తెలుసా, వాయిస్ రికార్డులు అవన్నీ ఉన్నాయి. ఇంక పెడితే బాగోదని చెప్పి చూపిస్తలేను. ఓరమ్మ ఏందక్క ఇది? చాలా ఉంటాయి అందులో. ఓరమ్మ చాలా. ఈ అమ్మమ్మ చూడు, ఏందక్క ఇంత పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు ఏందక్క? అమ్మమ్మలక్క ముత్తమ్మమ్మల ముద్దునాయనమ్మలు అంటారు కదా, వాళ్ళకి వీళ్ళు అక్క. ఈ తాతకెందుకు అక్క తోడు? ఓరమ్మ. ఓకే, ఓకేలే కొంచెం
అమ్మో ఈ గ్రూప్ చూస్తే నాకే హెడేక్ వస్తుంది. ఇంకొక ఈ గ్రూప్లో యాడ్ చేసిర్రు. సో ఆయన డీటెయిల్స్ కూడా ఆ గ్రూప్లో యాడ్ చేసిర్రు. అట్లా అని చెప్పి నువ్వు పరిచయం అయినావు. ఆయన నీకు పరిచయం అయినాక తర్వాత గ్రూప్లో యాడ్ చేసిర్రు. వీడికి అని చెప్పక్క ఏమైంది గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత? గ్రూప్లో యాడ్ చేశారు నాకు, ఆయనకే యాడ్ ఉన్నారు. తర్వాత మెసేజ్లు పెట్టుకున్నాం. సరే 3 రోజుల కాల్స్ మాట్లాడుకుంటూ మెసేజ్ చేసుకుంటాం. అతను ఆ పర్సన్ పేరు ఏం పేరు? లక్ష్మయ్య. ఆయన పెళ్ళం ఏమైందంట? భార్య చనిపోయిందంట. డెత్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయంట. మరి ఆడపిల్లలకు ఉన్న ఓకేనంటనా? ఓకేనంట, పంపించుకుంటామని చెప్పిండు. మేము 3 రోజుల నుంచి మాట్లాడుకుంటూ మెసేజ్లు చేసుకుంటున్నాము. ఓకే యాదగిరి గుట్టలో కలుద్దామన్నారు. దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, మాట్లాడుకుందాం అన్నారు. సరే అని మేము వెళ్ళాము. మా అబ్బాయికి కూడా చెప్పాము, అమ్మ మేము ఎప్పుడో చేసుకోమని చెప్పాము కదా, మీరు ఇప్పుడు చేసుకుంటారన్నా చేసుకోమ్మా, నాకేం అభ్యంతరం లేదు, ప్రాబ్లం ఏం లేదు, చేసుకోమన్నారు. మా కోడళ్ళు కూడా ఏదో పెట్టనన్న పేరుకి పెడతారు. సరే అని అనుకున్నా. మా అబ్బాయి అయితే ఏ ప్రాబ్లం లేదమ్మా చేసుకోమ్మా అన్నారు. తర్వాత గుడి దగ్గరికి వచ్చి కలిసాము, మాట్లాడాము. రూమ్ తీసుకుని ఎక్కడ? యాదగిరిగుట్ట. రూమ్ తీసుకుని ఉన్నాము. నాకు ఇట్లా మా భార్య చనిపోయింది, 30 సంవత్సరాలు అయిందని చెప్పాడు. ఇల్లు ఉంది, అది కూడా నీకు ఇచ్చేస్తా అన్నాడు, పెళ్లి చేసుకుంటామన్నాడు. అన్న తర్వాత సరే అన్న నేను మాట్లాడి ఇట్లా ఉందామంటే మనకి ఇల్లు ఏమొద్దు, ఇల్లు ఉంటే చాలు, బంగారం డబ్బు ఉన్నవన్నీ పిల్లలకి ఇచ్చేద్దాము, మన ఇద్దరం ఉంటే చాలు అని నేను అన్నాను. సరే అన్న అట్లా మాట్లాడుకుంటా ఉన్నా. ఇంకా కలుద్దామని అడిగారు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కలుద్దామని చెప్పాను. నేను పెళ్ళి అయిన తర్వాత కలుద్దామని నేను చెప్పాను. నా మీద నమ్మకం లేదంటే సరే అని ఫిజికల్గా ఒకటైనాము. నైట్ అంతా పొద్దున్న లేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన బొట్టు పెట్టిండు. బొట్టుతో పెళ్ళి అవ్వదు కదండి అని నేను చెప్పాను. 2 రోజుల్లో మ్యారేజ్ చేసుకుందామని చెప్పారు. సరే దర్శనం చేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ చేస్తే ఒకరోజు మాట్లాడి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ మాట్లాడతలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇట్లా మోసం చేస్తారా అండి? ఇలా ఇంతలా మోసం చేస్తారా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాం ఏంటి, పెళ్ళి చేసుకుంటా అన్నవారు ఇట్లా చేయొచ్చా? ఇంత నమ్మి ఎంత అనుకుంటాం మాకు ముత్తైతనం కావాలి ఇట్లా అని. ఫిజికల్గా కలిసి ఉండడానికి కాదు కదా, ముత్తైతనం కావాలి, అందరిలో ఫంక్షన్లో ఉండాలి, నన్ను కూడా అందరిలో మధ్యలో పెట్టుకోవాలని ఇట్లాంటి ఉంటాయని నేను ముత్తైతనం కావాలనుకుని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తప్ప వేరేలాగైతే కాదు. పిల్లలకి నన్ను అట్లాంటిది ఏమీ లేదు. నాకు అందరిలో పిలవాలి, నన్ను ఫంక్షన్లకి, నేను కూడా అందరిలో కలిసి ఉండాలి అన్నట్టుగానే నేను పెళ్లి చేసుకుందామని. ఓకే అమ్మ, నువ్వు పెళ్ళి ముత్తైతనం కోసం పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. ఓకే, మరి పెళ్ళికి ముందు నువ్వు మా ఏజ్ పిల్లలంటే ఏదో ముచ్చటపడి సరే ఏదో ఆతురతతో కలిసిరంటే ఏమన్నా అనుకోవచ్చు. నువ్వు ఎందుకమ్మా ఇప్పుడు నీకు ఆల్రెడీ అన్నీ చూసేసినావు. పోనీ 19 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో ఎట్లనో మోజు చనిపోయింది, లేదు అంటలేదు. నువ్వు ఆడికే సగం లైఫ్ కన్నా ఎక్కువ చూసినావు. ఎట్లుంటారు, వాడుకుంటారు, వదిలేస్తారు. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లలకు మాయాసుటి పిల్లలు చెప్పాలి, అమ్మ గిట్లా నమ్మొద్దు, గిట్లా వాడుకుంటుంది. అలాంటిది నువ్వు అతన్ని నమ్మి ఫిజికల్గా అయ్యేదాకా ఎందుకు తెచ్చుకున్నావు? సరే నమ్మినవు, పెళ్లి చేసుకుంటాను అంతా ఓకే. పెళ్లి చేసుకున్న తర్వాతనే మీరు శారీరకంగా కలవని ఉంటారు. ఎందుకు అప్పుడే గెలిచిరు? మీరు ముత్తైతనం కోసం చేసుకుంటే శారీరకంగా ఎందుకు కలిసిరు? మరి నమ్మకం లేదా అన్నారు. ఇప్పుడు ఇట్లా ఉంటాం, మరి తర్వాత కలుస్తావా లేదా, ఇట్లానే దూరం పెడతావు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. సరే నాకు లైఫ్ కావాలి, నాకు ముత్తైదనం కావాలి, నాకు తోడనేది కావాలని చెప్పి నేను ఫిజికల్గా ఒకటయ్యాను. కానీ ఇట్లా చేస్తాడని నేను అసలు అనుకోలేదు. అసలు నేను అతన్ని నువ్వు ఎందుకు నమ్మినావు? ఒక మరీ శారీరకంగా అయ్యేదాకా ఎందుకు నమ్మినావమ్మా? నమ్మానంటే మా ఇంటికి వచ్చాడు, మా పిల్లలతో మాట్లాడాడు. సరే ఇట్లా మా పిల్లలు కూడా నచ్చినట్టున్నాడు అని చెప్పి నేను ఫిజికల్గా ఒకటైన తర్వాత ఇట్లా చేస్తాడు. అమ్మ ఈ ఏజ్లో నువ్వు ఇట్లా నిన్ను ఒక అతను మోసం చేసిండు అని చెప్పి నీ పిల్లలకు తెలిసిన, బయట ఏదైనా సొసైటీకి తెలిసిన ఎంత పరుగు పోతుంది. అరే ఈ ఏజ్లో కొంత ఇట్లా అయినావా అని ఎంత పరుగు పోతుందమ్మా. ఇవన్నీ ఆలోచించకుండా నువ్వు అంతోని ఇట్లెట్లున్నావమ్మా? వాడితో పడుకోవాలని కాదమ్మా, నాకు ముత్తైతనం కావాలని నేను ఇట్లా ఫిజికల్గా కలవాల్సి వచ్చిందమ్మా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా నన్ను ఏమంటున్నారు, నువ్వు జరగమ్మా,
వచ్చిందమ్మ పొద్దున్న బొట్లేని ఉండదు అట్లా అంటుంటే చాలా బాధ కలిగి పెళ్ళిళ్ళు కూడా అట్లనే అంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని ఏదైనా ప్రోగ్రామ్కి వచ్చాను. ఇట్లా ఆయన కలిసిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటాను అన్నందుకే నేను ఇట్లా ఫిజికల్గా కలవాల్సి వచ్చింది. లేదంటే నేను అట్లా అనుకోలేదమ్మా. నాకు బిడ్డలు తెలిస్తే నా పొరుగు ఎంత పోతుందో నాకు తెలియట్లేదమ్మా. కానీ ఇట్లా మోసం చేశాడు ఆయన. నాకు బొట్టు కావాలని ముత్తైతనం కావాలని నేను ఇలా కలిసానే తప్ప వాళ్ళతో పడుకోవాలని ఏం కాదు. నాకు తోడు కావాలి ఈ వయసులో అని చెప్పి మాత్రమే నేనున్నాను. నీవు చిన్నపిల్లవమ్మ, నీకు చెప్పడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. నా వయసులో ఉన్నప్పుడు నన్ను అందరూ చేపట్టి గుంజిరా అంటే నాకు ఎంతో ఎలా ఏడ్చేదాన్ని నాకు తెలుసు. నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమ్మ బావ వాళ్ళు చేపట్టుకునేవారమ్మ. 19 సంవత్సరాలకి నాకు ఏం తెలుస్తుంది చెప్పు. ఎంతమంది అట్లా గలీజ్గా చూసేవాళ్ళు. నాకు నేను ఏం చేయను. ఇప్పుడు కూడా ఇట్లా మోసపోతానని అసలు అనుకోలేదమ్మా. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏడవకమ్మా, నీ దగ్గర చెప్పుకోవాలన్నా సిగ్గవుతుందమ్మా. సిగ్గేం పడకమ్మా. నేను కూడా ఒక బిడ్డలాగా అనుకో, బిడ్డ కన్నా పక్కన ఒక ఆడదానిలాగా అనుకోమ్మా. నువ్వు నా దగ్గర సిగ్గుపడాల్సింది ఏం లేదమ్మా. ఏడవకమ్మ. ఏం సిగ్గుపడకు. నేను కూడా ఒక ఆడపిల్లనమ్మా. నేను కూడా అన్నీ అర్థం చేసుకోగలుగుతా. కానీ ఈ ఏజ్లో కొంచెం మనం జాగ్రత్తగా ఉండే అని ఎవరన్నా ఇదే చెప్తారమ్మా. నీకు ఒక తోడు కావాలనుకున్న తప్పు కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా లేకపోవడమే తప్పమ్మ నువ్వు చేసింది. ఇప్పుడు వాడు ఎన్ని రోజులు అవుతుందమ్మా నీతో అంటే మాట్లాడకుండా ఉండడం? 2 వారాలు అయిందమ్మా. బ్లాక్ లిస్ట్లో వేసేసిండు. బిజీ టోన్ వస్తుంది. సరే, ఇప్పుడు ఒకవేళ వాడు దొరికినాక నీకేం కావాలి? వాడి నుంచి పెళ్ళి కావాలా, లేకపోతే వాడి నుంచి ఇట్లా నేను వాడుకున్నందుకు ఏమన్నా ఇవ్వమంటావా? ఏం కావాలమ్మా? నాకు మనీ కట్టి ఏం వద్దు. అతను నన్ను పెళ్లి చేసుకుంటే అదే చాలు. నీకు ఇంకేం అవసరం లేదు. నాకు తోడు కావాలి అంతే. ఇది ఒక్కటే చేయండి చాలు. అవునా? సరే అమ్మా. ఆయన ఎట్టగో మేము ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాం ఆయనతో? సెట్ అయిపోయింది. ఎన్ని రోజులు ఉంది మాట్లాడుతున్నాం ఆయనతో? మేము 4 days నుంచి మాట్లాడుతున్నాం. మా పిల్లలు మాట్లాడుతున్నారు నుంచి ప్రోగ్రామ్ నుంచి అని చేసి ఆయనతో మేము 3-4 days నుంచి మాట్లాడుతున్నామండి. ఏమని అంటే, మేము నీడ నుంచి కాల్ చేసినాం సార్, మీకు మ్యాచ్ వచ్చింది, ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడ్డది అని చెప్పి. ఈమె కాకుండా వేరే ఆంటీ ఫోటో పెట్టి మేము మాట్లాడినాము. ఆయన మ్యాక్సిమము నిన్ననే ట్రైన్ ఎక్కిన అన్నాడు. ఆల్మోస్ట్ దిగిపోతాడు, 1-2 కల్లా దిగిపోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఈమెను ఇట్లా ఎందుకు చేసిందో అని అడిగి, కుదిరితే మ్యారేజ్ చేయడానికి మేము ముందుకు వస్తాము. మనము ఒక 20-25 సంవత్సరాలకు మోసపోయినామంటే మనం తిట్టి కొట్టి బుజ్జగిస్తారు. కానీ ఈ ఏజ్లో మోసపోయినాము కొంతోని అంటే ఆమెను ఎంత గలీజ్గా చూస్తారో అది నా నోరుతో చెప్తే గలీజ్గా ఉంటుంది. సో వాడు వచ్చినాక మిగిలిందేందో వానితో మాట్లాడించనా?